అయితే ఇక్కడ సార్ ఒకటి, అంబేద్కర్ గారి ఫలితాలు ఇంత ముందే ఒక 20, 30, 50 ఏళ్ళ ముందే ఇంత స్పష్టంగా దేశాన్ని రాష్ట్రాన్ని ప్రభావితం చేసేటువంటి ఇంటలెక్చువాలిటీని అందియగలిగిందంటే ఎంత గొప్పగా అనిపిస్తుంది మీరు చెప్తా ఉంటే. వాళ్ళు ఎలా ఆ టైంలో కాగలిగి, ఈ టైంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ దరిద్ర భావాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద మీరు చెప్పండి. ఇంకా చాలా విషయాలు. అది ఎందుకు చెప్తున్నానంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మాలలకు మాదిగలకు మధ్య సంబంధాలు ఏమీ లేవు, రెండు సెపరేట్ కులాలు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు, ఒకళ్ళతో ఒకళ్ళు కంచం పోతు లేదు, మంచం పోతు లేదు అనేటటువంటి రాంగ్, అన్ని వేరు అనేటటువంటి ఒక హెటరోజినైటీ అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక రాంగ్ తప్పుడు ప్రచారం మొత్తం ప్రపంచానికి చాటుతుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఆ తప్పుడు ప్రచారం ఏంటి, అవన్నిటినీ మాట్లాడాలంటే రోజులు అవుతుంది. అది కాబట్టి మనం ఇప్పుడు కట్ షార్ట్ చేయాలంటే, ఈ వర్గీకరణ అనేటటువంటి కార్యక్రమం ద్వారా, ప్రోగ్రాం ద్వారా, పాలసీ ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని అంటున్నారు. నేను ఒక ప్రశ్న వేస్తానంటే ఏంటంటే, షెడ్యూల్డ్ కులాలని ఆంధ్రప్రదేశ్ యాక్ట్, రేషనలైజేషన్ యాక్ట్ 4 గ్రూపులుగా తయారు చేసింది. మొదటి గ్రూపులో 12 కులాలను పెట్టి వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చారు మీరు. ఉదాహరణకి 12 కులాల్లోనూ 12 మంది తెలివైన బిడ్డలు పుట్టారు, కష్టపడి చదువుకున్నారు. వాళ్ళకి 12 మందికి 12 ఉద్యోగాలు తీసుకునే అవకాశం ఇప్పుడున్న విధానంలో ఉందన్నమాట. ఉమ్మడి రిజర్వేషన్ల విధానం ఉంది. అది ఏ కులం వాళ్ళైనా కానీ. ఉదాహరణకి రెల్లి కులంనే తీసుకుందాం, రెల్లి వర్గాన్నే తీసుకుందాం. రెల్లి గ్రూపులో 12 కులాలను పెట్టారు, వాళ్ళకి 1% ఇచ్చారు. మొత్తం మనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగాలు ఎస్సీలకు ఉన్నాయి, 15 ఉద్యోగాలు ఉంటాయి 100లో 15 ఉద్యోగాల్లోనూ 15 ఉద్యోగాలు ఈ రెల్లి కులంలో ఉన్న 12 కులాలలోనూ ఒక్కొక్క వ్యక్తి చదువుకున్నవాడు ఉంటే వాళ్ళకి కళ్ళు మూసుకునే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అంతే. అంటే ఎడ్యుకేషన్ తోటి లింక్ అయి ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ 15 ఉద్యోగాలని 4 ముక్కలు చేసి ఈ రెల్లి వర్గానికి ఒకే ఒక ఉద్యోగం ఇస్తున్నారు. అంటే వాళ్ళు తెలివైన పిల్లలు, తెలివైన వాళ్ళకి జాబ్ రాదు ఇంకా రిజర్వేషన్ కోటాలో. వాళ్ళు ఓపెన్ కోటాలో కొట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ లెవెల్ సరిపోకపోవచ్చు. కానీ విత్ ఇన్ రిజర్వేషన్ వాళ్ళు 12కి 12 తీసుకునే అవకాశం, ఆ అవకాశాన్ని రెల్లి వర్గం కోల్పోతుంది. అలాగే ఆది ఆంధ్ర వర్గం ఒకటి పెట్టారు, డి గ్రూప్ అని పెట్టారు. ఆ డి గ్రూప్లో పాపులేషన్ జోలికి నేను అట్లేదు, రెల్లి వర్గం పాపులేషన్ ఒక 2 లక్షలు కూడా ఉండదు మొత్తం రాష్ట్రం అంతా కలిపితే, వాటిల్లోకి నెలటది. అలాగే ఆది ఆంధ్రాలో 5 కులాలు ఎన్నో పెట్టారు. అక్కడ 5 కులాల్లోనూ 5 కుటుంబాల నుంచి, ఇప్పుడు నేను సిర్రా ప్రకాష్ రావు గారి కుటుంబం గురించి చెప్పాను. ఒకే కుటుంబంలో 4 క్లాస్ 1 ఆఫీసర్ అయ్యారు, అంటే సివిల్ సర్వీసెస్ అయ్యారు. అలాగే ఆది ఆంధ్ర కులంలో 4 కులాలు 5 కులాలు పెడితే ఒక్కొక్క కులంలో నుంచి 4 వేసి 4 16 మంది బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి. ఇప్పుడున్న వ్యవస్థలో మెరిట్ ప్రకారం వాళ్ళు కనుక నిలబడితే 16 మందికి 15 ఉద్యోగాలు వస్తాయి. ఒకడే ఉద్యోగం లేకుండా పోతాడు బాగా చదివితే. కానీ ఆ 15 మంది ప్రతిభకు ఏ విధమైనటువంటి ఆస్కారం లేకుండా ఇప్పుడు ఒక్కడికే 1% ఇచ్చి ఒక్కడికే పరిమితం చేస్తాం. అందుకని రెల్లి గ్రూప్ కానీ ఆది ఆంధ్ర గ్రూప్ కానీ వాళ్ళు అవుట్రైట్గా ఈ క్లాసిఫికేషన్ పాలసీని అవుట్రైట్గా రిజెక్ట్ చేస్తున్నారు కూడా. వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నట్టు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా ఎక్కడ ప్రచారంలో రావట్లేదు. ఎక్కడ కూడా ఎక్కడ ప్రచారం రావట్లేదు. ఇంకొక విధానం ఏం జరిగిందంటే, ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, ఆది కన్నడ అనేటటువంటి ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి 1920s జరిగినటువంటి ఒక సోషల్ మూవ్మెంట్ ద్వారా వచ్చినాయి. కానీ అంతకుముందు లేవు ఇవి. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, ఆది కన్నడ, ఆది హిందూ ఇటువంటి పేర్లు 1920s కంటే ముందు లేవు. వీళ్ళందరూ పంచములు అనుకునేవారు, మాలలు అనుకునేవారు, మాదిలు అనుకునేవారు, ఏదో కులంతో ఉండేవారు. వీళ్ళు ఏం చేశారంటే ఒకప్పుడు పెద్ద మూమెంట్ వచ్చిందనమాట, ఆది ఆంధ్ర మూమెంట్ అన్నది.
ఈ కులానికి, హిందూ మతానికి, హిందూ కుల వ్యవస్థకి వ్యతిరేకంగా వెళ్ళిపోయి మేము ఏ కులానికి అసలు మాలోళ్ళం కాదు, మాదిగోళ్ళం కాదు, రెల్లిలం కాదు, మేము ఆది నుంచి ఆంధ్ర ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళము, మేము ఆది ఆంధ్రులమని, ముందే మేము ఆది ఆంధ్రులమని ఆది ఆంధ్ర అని పెట్టుకున్నారు. కన్నడ భాష మాట్లాడేవారు ఆది కన్నడ అని పెట్టుకున్నారు. ద్రవిడ భాష అంటే తమిళ మాట్లాడేవారు ఆది ద్రావిడ అని పెట్టుకున్నారు. అలాగే పంజాబ్లో నుంచి వచ్చిందనమాట. మేము హిందూ మతం మాది, మా మతాన్ని ఆక్రమించుకొని మీరు బ్రాహ్మణవాదాన్ని ఇక్కడ అమలు చేశారు, మేము బ్రాహ్మణవాదంలోని కుల వ్యవస్థలో భాగం కాదని ఆది హిందూ మూమెంట్ అని ఒకటి మొదలైందనమాట. అది భాగ్యరెడ్డి వర్మ గారు ప్రధానమైనటువంటి ప్రవక్త. దాన్ని చాలా మంది ఆది హిందువులు అని పెట్టుకున్నారు. ఈ గ్రూపు 1920s మొదలైన గ్రూపు 1931లో 1921 సెన్సెస్లో చాలా తక్కువ ఉంటారు వీళ్ళు. కానీ 1931 సెన్సెస్ వచ్చేటప్పటికి వాళ్ళ లక్షల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు 1991లో సెన్సెస్లో ఆ మూమెంట్ అలాగే కొనసాగుతుంది. చాలామంది ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, ఆది కన్నడ, ఆది హిందూ అనే పేర్లతోటి సెన్సస్ రిపోర్టు రిజిస్టర్ చేసుకుంటున్నారు. కానీ వర్గీకరణ మూమెంట్ వచ్చిన తర్వాత, ఈ వర్గీకరణవాదం వచ్చిన తర్వాత 2001లో వచ్చినటువంటి సెన్సస్ మీరు తీస్తే ఈ ఆది ఆంధ్ర, ఆది కన్నడ, ఆది ద్రావిడ, ఆది హిందూ అనే పాపులేషన్ కంప్లీట్గా తగ్గిపోతుంది. ప్రోగ్రెసివ్ మూమెంట్ ఇది, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన ప్రోగ్రెసివ్ మూమెంట్. ఎప్పుడైతే మాకు 1% మాకు ఉంది రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లో మాకు 1% వస్తుంది, మాకు 15% వచ్చే అవకాశం లేదు మాకు తెలివిన్నా కానీ, కాబట్టి ఆది ఆంధ్రులుగా ఉంటే మాకు వచ్చేది నష్టం ఎక్కువ జరుగుతుందని వీళ్ళందరూ మళ్ళీ మాలోళ్ళు కానీ మాదిగోళ్ళు కానీ రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఒక సోషల్ ప్రోగ్రెసివ్ మూమెంట్ మళ్ళీ కులాలకి అనుబంధమైన మూమెంట్గా మారిపోయింది అనమాట. ఇటువంటి ప్రోగ్రెసివ్ మూమెంట్ కూడా రిగ్రెసివ్ మూమెంట్గా తయారవుతుంది ఈ క్లాసిఫికేషన్ వల్ల. ఇది ఒక ఆస్పెక్ట్ అన్నమాట. అందుకని ఇప్పుడు మాదిగా కమ్యూనిటీ ఉంది. నాకు చెర్రా ప్రకాష్ రావు గారిని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. అటువంటి ఆయన టీచరు, ఆ మాదిగా కమ్యూనిటీలో ఒక 10 మంది టీచర్లు పిల్లల చదువు మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి. 10 మంది కుటుంబాల నుంచి 10 ఏళ్ళు 20 మంది పిల్లలు అవుట్ రైట్గా 15% రిజర్వేషన్ పొందే అవకాశం ఇప్పుడున్న వ్యవస్థలో ఉంది. ఇప్పుడున్న వ్యవస్థలో ఉంది. కానీ క్లాసిఫికేషన్ వస్తే ఏం జరుగుతుంది? ఆ మాదిగలకి ఇప్పుడు 5%, 6% వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లెక్కలు తీస్తే 6% కంటే ఎక్కువ రాదు. అప్పుడు ఇచ్చారు. కానీ ఇప్పుడున్న లెక్కల ప్రకారం, ఇప్పుడున్న లెక్కల ప్రకారం 6 ఉద్యోగాలే వస్తాయి మాదిగలకి. అదే పరిస్థితి మాలలు కూడా ఉంటుంది. ఇక్కడ మాలలకి మాదిగలకి చిచ్చు పెట్టాలని చేసినటువంటి ప్రచారం వల్ల ఆ ఉచ్చులో పడిపోయి వీళ్ళు నిజంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ నిజంగా రాజ్యాంగం ప్రకారం అధికరణ 15 ఫండమెంటల్ రైట్ అనమాట. ఆర్టికల్ 15 ఫండమెంటల్ రైట్లో భాగం. అందులో ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ అడ్వాన్స్మెంట్ కోసం ఎనీ ప్రొవిజన్ కెన్ బి క్రియేటెడ్ అని ఉంటుంది. ఫండమెంటల్ రైట్ అది. ఏది సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కానీ, షెడ్యూల్డ్ కులాలకు కానీ, షెడ్యూల్డ్ తెగలకు కానీ ఫర్ దేర్ సోషల్ అడ్వాన్స్మెంట్కి, ఎడ్యుకేషనల్ అడ్వాన్స్మెంట్కి గవర్నమెంటు ఏ ప్రొవిజన్ అయినా క్రియేట్ చేయొచ్చు అని ఫండమెంటల్ రైట్ అనమాట అది. ఈ గవర్నమెంటే కనుక ఈ క్లాసిఫికేషన్ చేస్తున్నాను అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారే కనుక ఒక మంచి స్కూల్ పెట్టుంటే, ఎలిమెంటరీ స్కూల్స్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ జిల్లాకి ఒక 4 మంచి స్కూల్స్ పెట్టి ఆ ఎస్సీలు చదువుతున్న, మాదిగలు చదువుతున్న ఏరియాల్లో ఉన్న స్కూల్లే పెట్టండి. ఓకే, అనంతపురంలో మాదిగ పాపులేషన్ 80-90% ఎస్సీస్లో, విత్ ఇన్ ఎస్సీస్ అనంతపురంలో 80% మాదిగాస్ ఉంటారు. ఆ అనంతపురంలో మాదిగ పాపులేషన్ ఉన్న స్కూల్స్లో ఏ స్కూల్స్ అయితే ఉన్నాయో అక్కడ జిల్లా పరిషత్ స్కూల్స్ వాళ్ళు మంచి స్కూల్స్గా పెడితే, వాళ్ళు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు రిజర్వేషన్లోనూ ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్లోనూ ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు బయటకు వెళ్ళిపోయి కూడా విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసే కెపాసిటీ చదువు ద్వారా వస్తుంది. ఈ చదువు గురించి ఏమీ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ వర్గీకరణను సమర్థించేటటువంటి మేధావులు కానీ.
చదువు ఇవ్వండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ద్వారా ప్రైవేట్ రంగంలోకి వెళ్తారు, ఇక్కడ ప్రతిభావంతులుగా రిజర్వేషన్లో ఉద్యోగాలు చేస్తారు, సరే ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే తీసుకుంటారని దాని ఎవరు మాట్లాడట్లేదు. క్లాసిఫికేషన్ చేసేస్తే న్యాయం జరిగిపోతుంది అంటున్నారు. నేను ఒక చిన్న కాలిక్యులేషన్ మీకు చెప్తాను. చెప్పండి. ఇప్పుడు 5 లక్షల ఉద్యోగాలు ఉంటాయండి ఆంధ్రప్రదేశ్లో. ఈ 5 లక్షల ఉద్యోగాలు అది దగ్గర యావరేజ్ ఎంప్లాయ్మెంట్, యావరేజ్ ఏజ్ తీసుకుంటే ఒక 30 యావరేజ్ ఏజ్ ఆఫ్ దిస్ ఎంప్లాయీస్ 30 ఏళ్ళు ఉంటుంది అనమాట. 30 ఏళ్లలో ఈ 5 లక్షల మంది రిటైర్ అయిపోతారు, ఇంకొక 5 లక్షల మంది కొత్త అదనంగా వస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఆయన యావరేజ్ ఒక రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగాలు కలిపితే ఒక 4,000 నుంచి 5,000 ఉద్యోగాలు ఉంటాయి. ఇది ఎస్సీలకి. అందరికీ కలిపితే అదొక 25,000 30,000 ఉద్యోగాలే ఉంటాయి సంవత్సరానికి. రిటైర్ అయిన ఉద్యోగాలు రీప్లేస్ చేస్తూ ఉంటాయి. ఈ రీప్లేస్మెంట్ రేటు 25,000 ఉంటుంది అనుకుంటే అందులో ఒక 20% ఎస్సీలకి ఇస్తే వీళ్ళకి 4,000 ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు వస్తాయి ఎస్సీలకి. 4,000 5,000 ఉద్యోగాలు ఎస్సీలకు వస్తే అందులో ఇలా క్లాసిఫికేషన్ చేసుకుంటే అందులో 1,500 ఎన్నో మాదిగలకు వస్తాయి, 2,000 ఎన్నో మాలలకు వస్తాయి. ఏది రిజర్వేషన్ ద్వారా గవర్నమెంట్ ఉద్యోగం. కానీ ప్రతి సంవత్సరము మాలా మాదిగలు కలిపి కనీసం ఒక 50,000 మంది గ్రాడ్యుయేట్స్ కాలేజ్ నుంచి బయటకు వస్తున్నారు. 50,000 మంది గ్రాడ్యుయేట్స్గా బయటకు వస్తున్న వాళ్ళు వీళ్ళకి వేరే ఉద్యోగాలు ఎక్కడ దొరకట్లేదు. కారణం ఏంటి? ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ రావు, ఇంగ్లీష్ నేర్పటం లేదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ లేకపోవడం వల్ల 40,000 మందిని పట్టించుకోకుండా కేవలం 4,000 ఉద్యోగాలని ఎరబెట్టేసి మీకు అన్యాయం జరుగుతుందని వాళ్ళని రెచ్చగొట్టి ఇప్పుడు ఒకరినొకరిని తన్నుకునే స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం ఇతను చేసుకొస్తున్నాడు అన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే మన పిల్లలు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వస్తున్నారు, యాక్టివిస్టులు రోడ్ల మీదకి వస్తున్నారు. వీళ్ళు చదువులు మానేస్తున్నారు, చదువుకోవటం మానేసి యాజిటేషన్ వైపు వెళ్తున్నారు. అంటే ఇప్పుడు గోరెట్టి వెంకన్న గారు రాశారు కదా, ఇలా మెతికిలు ఇలాగే ఎగదమ్మి అది అందుకోవటానికి తలలు నరుక్కోమని చెప్పాడంట. అదే చేస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. 4 ఉద్యోగాలు అలాగే వెదజల్లి అదిగో వాళ్ళు ఎక్కువ తినేస్తున్నారు, మీకు తక్కువ పోతున్నాయని తన్నుకోమని చేస్తున్నాడు తప్ప ఈ ఎస్సీలకి గనక ఎస్టీలకి గనక ఫౌండేషన్ ఎడ్యుకేషన్ సరిగా ఉంటే వీళ్ళు రిజర్వేషన్ మీద ఆధారపడకుండానే ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు సంపాదించుకునే కెపాసిటీ, ఇంటెలిజెన్స్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఇంటెలిజెన్స్కి పొదును పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రిజర్వేషన్స్నే పెద్ద స్వర్గంలాగా చూపించి ఇది మొత్తం ఈ క్లాస్ మొదలు పెడుతున్నారు అన్నమాట.